మనకి ఇక్కడ ఓ పేరు కనబడుతుంది. ఏం పేరు చెప్పండి? యోసేపు. బైబిల్ గ్రంథంలో చాలా మంది యోసేపులు ఉన్నారా లేదా? మీకు తెలిసిన ఒక ఆదికాండంలో యోసేపు యాకోబు కుమారుడైన యోసేపు. ఇంకా స్త్రీ ఒక యోసేపు పేరు చెప్పండి. అరిమత యోసేపు. పురుషుడికి ఒక యోసేపు పేరు చెప్పండి. మరియా భర్త అనగా యేసు తండ్రి అయిన యోసేపు. ఇంకా ఇది ఇప్పుడు మనం చదివి కదా ఆ యోసేపు. ఇంకా చాలా మంది యోసేపు ఇంచుమించు 13 మంది దగ్గరికి ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 13 మంది యోసేపు. లెక్క పెడితే 13 మంది యోసేపు వచ్చారు. 13, 14 వస్తున్నారు. కొన్ని చోట్ల 13 చూపిస్తుంది, కొన్ని చోట్ల 14 చూపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఇంతమంది యోసేపుల్లో మనము అరిమతే యోసేపు కోసం విన్నాం. వినమైనా యేసు తండ్రి అయిన యోసేపు కోసం విన్నాం. ఇంకా యాకోబు కుమారుడైన యోసేపు కోసం విన్నాం. ఇప్పుడు ఈ రాత్రి మనం వినబోయే యోసేపు ఎవరంటే కొప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే బైబిల్ సెలవిస్తుంది, అక్కడ రాయబడిన యోసేపు అని ఒకడు ఉండేను, ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టారంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇతనికి మరొక పేరు ఉంది. ఏం పేరు చెప్పండి? బర్నబా. ఏం పేరు చెప్పండి? బర్నబా. బర్నబా అనే పేరుకి వెళ్ళిన బైబిల్ ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు యోసేపు అని పేరు వెళ్ళిన వారు సుమారు 13, 14 మంది ఉన్నారు. మీరు 3 పేరు చెప్పారు, మనం 4వ పేరు చెప్పుకున్నాం. ఆ యోసేపుకే ఇంకొక పేరు ఉంది. ఏం పేరు? బర్నబా. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. లేవీయుడకు యోసేపు. ఇంకా చెప్పండి, లేవీయుడకు బర్నబా. లేవీయుడకు బర్నబా. లేవీయులంటే ధర్మశాస్త్రాన్ని బాగా తెలిసిన వాడు. అంటే ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే యాజకుల కుటుంబంలో ఉండి, పాస్టర్ల కుటుంబంలో ఉండి వచ్చిన వాడు. ఈ లేవీయుడైన యోసేపుకి అపోస్తలుల పేరు పెట్టారు. ఏంటయ్యా పేరంటే హెచ్చరిక పుత్రుడు. ఏ పుత్రుడు? హెచ్చరిక పుత్రుడు. ఎందుకు పేరు పెట్టారు? ఎవరైనా మందిరానికి మానేస్తే, ఎవరైనా పాస్టర్ గారికి వ్యతిరేకంగా ఉంటే, చిన్న గొడవలు వచ్చి సంఘంలో ఎవరితోనో గొడవ పెడితే, ఎవరైనా మానేస్తే ఈ యోసేపు ఏం చేసేవాడంటే వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వారిని హెచ్చరించి దేవుని సమూహంలో కలిపేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు? ఈ బర్నబా అనగా యోసేపు. వారిని హెచ్చరించేవాడంట. ఎందుకు నువ్వు దారి తప్పిపోతున్నావు? ఎందుకు మన జరిగిన కూటమిలో లేవు? ఎందుకు నువ్వు మన పేతురు గారు వాక్యం చెప్తా ఉంటే 3000 మంది మార్పు చెందారు, ఆ కూటానికి నువ్వు ఎందుకు రాలేదని వారిని హెచ్చరించి మరలా మరొక సమాజ కూటంలో వారిని చేర్చేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బహుశా నేను అనుకుంటాను పేతురులో వాడు వచ్చేవాడు కాదు, అపోస్తలులు యోహాను గారు వెళ్ళినా ఆ అలిగినోడు వచ్చేవాడు కాదు. ఎవరెంత వచ్చాడంట? నీకు అర్థమైంది? ఎవరెంత వచ్చాడంట? బర్నబా వెళ్ళి మాట్లాడితే, బర్నబా వెళ్ళి చెబితే, బర్నబా వెళ్ళి ఆ వ్యక్తిని కన్విన్స్ చేస్తే ఆ వ్యక్తి ఈ క్రైస్తవ సమాజంలో, ఈ సమూహంలో కలిసిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే హెచ్చరిక పుత్రుడు. ఎలా మాట్లాడాలో, ఎలా మందిరాన్ని నడిపించాలో, ఎలా కూటంలో కూర్చోబెట్టాలో అన్ని కూడా బాగా తెలిసిన వాడు ఈ బర్నబా. అందుకనే అపోస్తలులు అందరూ కలిపి ఈ బర్నబాకి ఏం పేరు పెట్టారంట? హెచ్చరిక పుత్రుడు. పుట్టినట్లు ఉంటుంది ఆదరణ పుత్రుడు. ఏ పుత్రుడు చెప్పండి? మరి ఆదరణ పుత్రుడు అంటే కష్టాల్లో కుంగిపోయిన వాడు, ఇబ్బందుల్లో పడిపోయి ఇబ్బందుల్లో ఉండిపోయి, ఇంట్లో ఉండిపోయి, బాధలో దుఃఖంలో ఉన్న వారింటికి వెళ్ళి వారిని ఆదరించారంట. అదే బాధపడకుండా ఈ కష్టాలు ఎంతో కాలండు, ఈ బాధ ఎంతో కాలండు అని వారిని ఆదరించేవాడంట. అవసరమైతే వారికి సహాయం చేసి వారిని ఆదరించి, నేను బాధపడుకొని వారిని ఆదరించేవాడంట ఈ యోసేపు. అందుకని అపోస్తలులు తనకి ఆదరణ పుత్రుడు అని పేరు పెట్టారు.
ఏ పుత్రుడు అంటే మొట్టమొదటి ఇతరులో మొట్టమొదటి క్వాలిటీ అంటే ఈయన హెచ్చరించేవాడు. ఏం చేసేవాడు చెప్పండి? హెచ్చరించేవాడు. బర్నబాగా ఒకటేంటి హెచ్చరించేవాడు. ఎవరు హెచ్చరిస్తారు? ఎవరు హెచ్చరించడానికి సరిపోతారు చెప్పండి? నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, అన్నింటిలో దేవుడికి దగ్గరగా ఉన్నవాడు మాత్రమే ఎవరినైనా హెచ్చరించగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు పడితే వాళ్ళు హెచ్చరించగలరా? ఎవరు పడితే వాళ్ళు ఏమండి దారి తప్పిపోతున్న వారిని హెచ్చరించగలిగిన సామర్థ్యం ఉంటుందంటే ఉండదు. ఎవరు హెచ్చరించాలి? అన్నిటిలో పర్ఫెక్ట్ గా ఎవరైతే ఉంటారో, అన్నిటిలో ప్రతి కుటుంబంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఆన్లైన్ ప్రాంతంలో, ప్రతి సంఘ గుడుకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే హెచ్చరించగలిగిన సామర్థ్యాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ సామర్థ్యాన్ని ఎవరు పొందుకున్నారంటే ఇదిగో హెచ్చరిక పుత్రుడిగా పేరు పొందిన బర్నబా పొందుకున్నాడు. అందుకే అపోస్తులు అతనికి ఏ పేరు చెప్పండి? హెచ్చరిక పుత్రుడు. లోపము లేని వాడు మాత్రమే హెచ్చరించగలడు. లోపము లేని వాడు మాత్రమే ఏదైనా ఇతర లోపాన్ని పైకెత్తి చెప్పగలడు. లోపాలు ఉన్నవాడు చెప్పనుకోండి, కింద ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి? చాలేరా చెప్పేదా? ముందు నువ్వు మాదనా సొట్టు తాగిన వాళ్ళంట బీడి తాగినది ఎప్పుడంట ఏమని చెప్పాలా? సొట్టు తాగినాడు బీడి తాగినది అంటాడంట. అరే నాయన బీడి తాగుతానంట ఆడనంట, ముందు నువ్వు సొట్టు తాగుతానంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనలో లోపాలు ఉంటే ఇతర లోపాలను మానవ చెప్పలేము. మనలో దోషాలు ఉంటే ఇతర దోషాల కోసం మనం చెప్పడానికి సరిపో. నేను అంటున్నాను, బర్నబాలో ఏ దోషము లేదు, బర్నబాలో ఏ లోపము లేదు. అందుకనే బర్నబాకి అపోస్తలుడు ఏం పేరు పెట్టారంటే అతడు హెచ్చరిక పుత్రుడు. అనేక మంది హెచ్చరించి ప్రభు మార్గంలో నడిపిన వాడు బర్నబా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి చేతి పైకి ఎత్తుదామా? హల్లెలూయా. నేను అంటున్న రాత్రి మనందరము కూడా ఒక బర్నబా వలె తయారవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా మందిరానికి దూరం అయిపోతే, ఎవరైనా ఒక వారం రాకపోతే, ఎవరైనా ఒక వారం 2 వారాలు మందిరంలో కనబడకపోతే మనము బర్నబాలుగా ఆ ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటి వారిని, ఆ కుటుంబ వారిని హెచ్చరించి దేవుని సమాజ మందిరంలో వారిని కలిపేవారి నిజమైన బర్నబాలు. గుడి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనము బర్నబాలు కావాలి, హెచ్చరించే యోసేపులు కావాలి. పేతురుతో పని లేదు, యోహాను గారితో పని లేదు, అపోస్తలులతో పని లేదు బర్నబాకి. అయ్యో పలానా వ్యక్తి మందిరానికి మానేస్తాడే, పలానా వ్యక్తి పలానా అక్క మందిరంలో కనబడలేదే, పాస్టర్ గారు చూసడం లేదు, పాస్టర్ గారికి తెలిసిందో లేదు, అయ్యో నేను వెళ్ళాలని చెప్పేసి ముందుగా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి మందిరానికి నడిపించేవాడంటే బర్నబా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచి రచితండి. యెహోవా కొరకు మనం భారముతో పనిచేస్తే, దేవుని పని కొరకు మనము భారముతో పనిచేస్తే మన పేరు కూడా ఎక్కడ చెప్పండి? దేవుని జీవ గ్రంథంలో మన దేవుడు మన పేరుని సువర్ణాక్షరాలతో రాస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సువర్ణ అంటే ఏంటి? బంగారం. అక్కడికి తెలియదు ఏక్స్ట్రా చెప్పండి. సువర్ణాక్షరాలతో, బంగారు అక్షరాలతో అపోస్తుల పోరాటం కదా. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హెచ్చరిక పుత్రుడు. రెండవది ఆదరించేవాడు, ఆదరణ పుత్రుడు. ఎవరిని ఆదరిస్తున్నారు చెప్పండి? బాధలో ఉన్నవాళ్ళు. సంఘంలో ఎవరైతే బాధలో ఉంటారో, సంఘంలో ఎవరైతే పని చేసుకోలేక, ఉద్యోగం లేక, ఏమండి వ్యాపారంలో నష్టపోయిన వారిని, ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు వారి దగ్గర ఏదైనా డబ్బులు లేకపోతే అయ్యా నేను ఉన్నాను, ఈ డబ్బులు పట్టుకుని వెళ్ళండి అని వారికి సహకరించేవారిని. అలాంటి మంచి పనిలో ఉన్నాడు. చెప్పండి ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి? మన దగ్గర ఉందనుకోండి ఇతరులకు పెట్టాలి, మన దగ్గర ఉందనుకోండి ఇతరులకు సహాయం చేయాలి. మన దగ్గర ఏదైనా కలిగి ఉంటే కలిగి ఉన్న దాన్ని బట్టి ఇతరులు మనం చెప్పండి ఆదరించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక బర్నబా వలె మనం తయారవ్వాలి. పురుషులైనా స్త్రీలైనా బర్నబాలో ఉన్న క్వాలిటీస్, బర్నబాలో ఉన్న లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఎవరు పెట్టారంట? అపోస్తులు. అపోస్తులు అనగా అర్థం చెప్పండి.
అపోస్తలునికి అర్థం ఏంటి? పంపబడిన వారు. ఎవరి చేత చెప్పండి? ఎవరి చేత? దేవుడి చేత పంపబడిన వారు. బర్నబాకి పేరు పెట్టారు. అతను ఆదరించే పుత్రుడు, అతను హెచ్చరించే పుత్రుడు. నా ప్రియ దేవుడికి జాగ్రత్తగా గమనించండి. అతడు మొట్టమొదటి లక్షణము అతడు హెచ్చరించేవాడు. రెండవ లక్షణము అతడు ఆదరించేవాడు. ఆదరించాలంటే ఎంత ఖ్యాతి కలిగి చెప్పండి? ఎవరు పెడితే వాడు చెప్తే మనం ఆదరించబడిపోతున్నాం. ఊరిలో చాలా మంది కొన్ని కుటుంబాల్లో కొంతమంది అడుగుతూ ఉంటారు, అమ్మ ఏదో అమ్మని, నాన్న ఏదో అన్నాడని, అన్న ఏదో అన్నాడని కొంతమంది అడుగుతూ ఉంటారు. అడుగుతున్నప్పుడు కొంతమంది పంపిస్తూ ఉంటారు. ఎవరు మాట్లాడంటే కొంతమంది, కానీ ఎవరు ఉంటాడు ఆ ఒక్కరిని పంపితే వాడు ఏదైతే చెప్పండి, అంత కోపంతో ఉన్నవాడు ఆ కోపాన్ని తగ్గించుకుని ఆదరించబడి ఖచ్చితంగా మళ్ళా మొదటి స్థానంలోకి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకెత్తుదామా? హల్లెలూయా. చాలా విధాలుగా దేవుడి సంఘాన్ని బలపరిచేవాడు బర్నబా. దేవుడి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆదరించేవాడు. ఏ బిడ్డకి ఏ కష్టం కలిగినా, ఏ బిడ్డకి ఏ బాధ కలిగినా, ఎవరు మందిరానికి దూరమైనా ఆ విషయంలో ప్రధాన పాత్ర తీసుకునేవాడు బర్నబా. ఈ రోజు మందిరంలో ఎవరైనా ఒకరు మానేస్తే, మన చోట్లే చెప్పండి, ఎవరైనా ఒకరు మానేస్తే రెండు ఇంకోటి ఏం చేయాలి చెప్పండి? ఇంకోటి అన్నదమ్ములు కానీ తమ్ముడు కానీ ఎవరో నేను మానేసేదా, నువ్వు కూడా మానే. నేనంటే మీరు నిజమైన బర్నబాలు అవుతారా? మీరు నిజమైన బర్నబాలు ఎప్పటికీ కానీ కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అరే నాకు కోపం వచ్చింది కాబట్టి నేను మానేస్తాను, కాబట్టి మీరు వెళ్ళండి, నన్ను బట్టి మీరు మానేయడానికి వీల్లేదు అలా మాట్లాడారు. కానీ బర్నబాలు అంటాడు, ఎవరు మానేస్తున్నారా? ఈ వారం ఎవరు కనబడలేదా? ఈ వారం పురుషులు ఎవరు కనబడలేదని చూసుకోవాలి. ఈ రోజు స్త్రీలలో ఎవరు కనబడలేదు చూసుకొని ఆ రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ ఎవరు వచ్చినా రాకపోయినా ఆయనకి వెళ్ళిపోవాలంటే, తమ్ముడా నేను ఎందుకు రాలేదు, చెల్లి నేను ఎందుకు రాలేదు, అక్క నేను ఎందుకు రాలేదు, పలానా కార్యం వల్ల రాలేదు, పలానా పని వల్ల నేను రాలేదు. ఆ పని ఏంటో వారి కష్టం ఏంటో తెలుసుకుని అవసరమైతే వారు ఓదార్చి కొన్ని మాటలు చెప్పి మరుసటి ఆదివారం వారి మందిరాన్ని నడిపించే వాళ్ళే నిజమైన బర్నబాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడిస్తే నేను రాను అంటారు కొంతమంది తెలిసి ఆడిస్తే అంటే ఒకటికి నువ్వు ఎలా ఉంటున్నావు? సెపరేట్ ఆటంకంగా ఉంటున్నావు. బస్సు ఎక్కేవాడికి ఎవడు ఆటంకం చెప్పండి? ముందు ఎక్కినవాడే అర్థం అవునండి. అలాగే బస్సు ఎక్కేవాడికి ఎవడు ఆటంకం చెప్పండి? ముందెక్కేవాడు సరిగా వాడు పైకి ఎక్కకపోతే, ముందెక్కేవాడు వాడు లోపలికి వెళ్ళకపోతే, ముందెక్కేవాడు అండి అడ్డంగా ఉండిపోతే వెనకాల ఎక్కేవాడికి ఆటంకం వెళ్ళిపోతాడు. కొన్ని సంఘాలు అది బాధపడితే నేను అందరూ రానండి, మన ఒప్పాలో గొడవ వచ్చింది వాళ్ళు. ఆయన ఎందుకు పాట పాడుతున్నారండి? ఆయన పాట పాడేయొద్దండి. ఆయన పాట పాడితే నేను గుళ్ళోకి రానండి అన్నారు. నేనంటాను ఆడు పాట పాడుతున్న మందిరం మానేస్తాం. ఆ లెక్క ఆడితే చెప్ప అది లెక్క ఆడితే నీ లెక్క నీదే. నీ లెక్క ప్రభు దగ్గర యథార్థంగా నమ్మకంగా ఉందో లేదు చూసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియ దేవుడా, పాపం చేస్తున్నవారు, చెడు మార్గాల్లో నడిచేవారు, తప్పు త్రోవలో నడిచేవారు ఈ రోజు చాలా మంది బలిపీఠంకి పాటలు పాడుతూ ఉన్నారు. పాటలు చెప్పండి. సినిమాలు చూసేవారు, తాగుడుకు బానిసైన వాళ్ళు, సోమవారం నుండి శనివారం వరకు విచ్చలవిడిగా తిరిగి చాలా మంది బలిపీఠాలకి పాటలు పాడుతున్నారు. నేను అంటున్నా ప్రియతన్నా, వారికి దేవుడిని భయం లేదు. వారు అనుకుంటారు ఈ బలిపీఠం మామూలు బలిపీఠం అనుకుంటారు. ఈ స్థలము, ఈ బలిపీఠం ఉంది, ఈ స్థలము అది సాధారణమైన స్థలం అనుకుంటున్నారు. బైబిల్ సెలవిస్తుంది బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచూ ఉన్నదంట. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఏంటను పాస్టర్ గారి కళ్ళు మనం మూయించవచ్చు, సంఘ పెద్దల కళ్ళు మూయించవచ్చు, సమాజం కళ్ళు మూయించవచ్చు. నేను తాగట్లేదు, నేను తప్పు మార్గంలో లేదని చెప్పేసి అందరి కళ్ళు మూయించి వచ్చి బలిపీఠం ఎక్కి నా పేదను మైకి పెట్టుకుని పాత్రలు పాడుకోవాలని చెప్తున్నాను. దేవుడు నిన్ను లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే రాయబడి చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా
తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. ఈ బలిపీఠం మీద ఎక్కేటప్పుడు, పాడేటప్పుడు, సాక్షి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. మీకు అనుకోవచ్చు అప్పుడప్పుడు మీరు బాధపడతారు. కొంతమంది మీరు ఎంత బాధపడతారో నేను అంత బాధపడతాను. నాగేశ్వరుడు వచ్చి పాటలు పడతా ఉంటాడు, ఆదివారం మైక్ పెట్టుకుని పాటలు పడతాను, సోమవారం తాగుతూ ఉంటాడు, ఆదివారం మైక్ పెట్టుకుని పరిశుద్ధమైన పాటలు పెడతా ఉంటాడు, మంగళవారం బుధవారం అదే బుధవారం పెడతా ఉంటాడు. చూసిన పరిశుద్ధులు కోపం రావచ్చు, అదో ఆదివారం పాటలు పాడుతున్నాడే, ఆదివారం బలిపెట్టి పాటలు పాడుతున్నాడే, బాధ కలిగించవచ్చు. ఆయన గుర్తుపెట్టుకోండి, భయం అనేది ఎవరిలో చెప్పండి, వాడిలో ఉందా? వాడిని కలగాల. ఈ పరిశుద్ధమైన స్థలం పైకి ఎక్కడానికి నేను అర్హుడిని కాదు, ఈ స్థలం పై నిలబడి బయట పెట్టుకుని పాటలు పాడడానికి నేను అర్హుడిని కాదనుకోవాడు. భయము లేని భక్తి చేస్తున్నారు ప్రజలు. ఎవరైతే బాప్తిస్మం పొంది దేవుని రక్తంలో కడగబడి ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో అట్టి వారి మాత్రం బలిపెట్టి వ్యక్తి పాటలు పాడడానికి సరిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తుదామా. అప్రియ దేవుడు బిడ్డలారా, బర్నబా అనేక కుటుంబాలు ఆదరించేవాడు. దారి తప్పిపోతున్నావు పర్వాలేదు, రా దేవుడి మందిరానికి రా, మానేవద్దు. ఇదిగో ఈ రోజు కాకపోతే రేపైన దేవుడు నీ కష్టాలను విడిపిస్తాడు, నీ ఇబ్బందులను విడిపిస్తాడు. ధైర్యం చెప్పి వారికి సపోర్ట్ గా ఇచ్చేవాడంట. అవసరమైతే వారికి ఎంతో కొంత ఇచ్చి, ఇదిగో ఈ 1000 రూపాయలు ఇచ్చు, నీకున్నప్పుడు నాకు ఇచ్చేది, ఈ 5000 ఇచ్చు, నీకున్నప్పుడు నాకు ఇవి అని ఆదరించేవాడంట. ఈయన ఆదరిస్తున్నాడంటే, అవసరతలు ఇస్తున్నాడంటే దేవుడు ఇతగాడిని దీవించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, కష్టాల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి, అంటే అక్కరలో ఉన్న వారికి మనం చెయ్యి అందించి పైకి తీసుకుందాం. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అవునా కదా? దేవుడు మనకేమిచ్చి చెప్పండి, మనం అడిగినప్పుడు దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు ఆపదలో ఉన్న వారికి మనం నిలబడాలి, అండగా నిలబడాలి, వారికి కొండగా నిలబడాలి. కొంతమంది ఉండిపోయేవారు, అది వేరే విషయం. నిజమైన క్రైస్తవుడు తన దగ్గర ఉంటే ఆపదలు ఉన్న వారికి, అవసరం ఉన్న వారికి ఇస్తాడు. ఇంకో పట్టుకెళ్ళి, ఇదిగో తీసుకుని వెళ్ళు, నీ దగ్గర లేవా ఇంకొకరి దగ్గర ఇప్పించు, తప్పేం లేదు. ఎందుకంటే ఒకరి అవసరం తీరడానికి నువ్వు ముందు నిలబడితే అది చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇతగాడు చాలా ధనవంతుడు, ఇతనికి భూములు ఉన్నాయి, బర్నబాకి భూములు ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది అతను భూమి కలిగిన వాడు, అతను భూమి గలవాడైంది, దానిని అమ్మేశాడంట. ఆగుతుందా? ఏం చేశాడంట? అమ్మ చెప్పాలి, ఏం చేశాడంట? ఇతను భూమి గలవాడైంది, దాన్ని అమ్మేశాడంట. ఏ కష్టం వచ్చిందో సర్వసాధారణంగా మనం భూమి ఎప్పుడు అమ్ముతాం? అమ్మ చెప్పాలి ఏంటంటే, సర్వసాధారణంగా మనకు కలిగిన భూమిని ఎప్పుడు అమ్ముతాం? ఇప్పుడు 4 సెంట్లు 5 సెంట్లు కొనుక్కుంటామండి. ఎప్పుడు అమ్మేస్తాం? కొనుక్కున్న తర్వాత కష్టం వస్తే అమ్మేస్తాం, బాధ వస్తే అమ్మేస్తాం, పిల్లలకి పెళ్లి అమ్మేస్తాం, పెద్ద పెద్ద చదువులు చదివించినప్పుడు అమ్మేస్తాం. బర్నబా కోసం దేవుడు ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే ఇతడు హెచ్చరిక పుత్రుడే కాదు, ఇతడు ఆదరించేవాడే కాదు, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగిన వాడు. ఆ టైంలో పేతురు, యోహాను అపోస్తలుడు సువార్త చెబుతున్నప్పుడు వారి పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. కరువు పరిస్థితి, చేతిలో డబ్బు లేని పరిస్థితి. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళు తినడానికి తిండి ఉండేది కాదు. అలాంటి కరువు పరిస్థితుల్లో సేవకు ఉపయోగపడుతుందని, పరిచర్యకు ఉపయోగపడుతుందని తన దగ్గర ఉన్న భూమిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకుని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారండి. కూడా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అన్నమాట దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టారండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మ రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. భూమిని ఎందుకు అమ్మాడంట? చెప్పాలి ఎందుకు అమ్మాడంట? పరిచర్య ముందుకు వెళ్ళడం కోసం. పరిచర్యలో ఇబ్బందులు ఉన్నాయని, పరిచర్యలో అక్కడ ఉన్నాయని భూమిని అమ్మేసి బర్నబా అపోస్తలుగా పట్టాడంట. అక్కడ రాయబడి ఉంది. ఆ రోజు అపోస్తలుల పరిచర్య వేగంగా ఎందుకు విస్తరించిందో తెలుసా?
ఆ రోజు అపోస్తలులు వాక్యం చెప్తా ఉంటే 3000 మంది ఎందుకు మార్చబడుతున్నారో తెలుసా? ఆ రోజు పేతురు వాక్యం చెప్తా ఉంటే 5000 మంది ఒకసారి ఎందుకు మార్పు చెందారో తెలుసా? వారి పరిచర్య వారి పరిచర్య డబ్బు మీద ఆశతో కాదు, ఆత్మల మీద ఆశతో పరిగెత్తింది. ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా డబ్బులు ఇస్తే, ఎవరైనా సేవకు డబ్బులు ఇస్తే, ఎవరైనా పరిచయం వాడు డబ్బులు ఇస్తే, ఈ రోజు సేవకు నిలబడినారు ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి? వారి జేబులో నింపుకుంటున్నారు, వారి అకౌంట్ లో నింపుకుంటున్నారు. ఆ రోజు పేతురు యోహానులు బర్నబా డబ్బులు తీసుకుని వస్తే జేబులో వేసుకోలేదు, అకౌంట్ లో ఇవ్వలేదు. ఎక్కడ పెట్టారు చెప్పండి? పేతురు నిలబడితే అక్కడ పెట్టమన్నాడు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ? డబ్బులు పాదాల దగ్గర పెట్టమన్నాడు. ఆ రోజు డబ్బుల యొక్క విలువ ఎక్కడ చెప్పండి? పాదాల దగ్గర. ఆత్మ విలువ ఎక్కడ చెప్పండి? వారి మనస్సులో, వారి హృదయంలో ఆత్మ సంపద ఆలోచన ఎక్కడ ఉండేది? డబ్బు ఆలోచన ఎక్కడ ఉండేది. కానీ ఈ రోజు డబ్బు ఏమో ఎక్కడ ఉంది, ఆత్మ సంపద ఎక్కడ గెలిపోయింది చెప్పండి? చెప్పాలి, ఎక్కడ గెలిపోయింది? ఈ రోజు ఆత్మ సంపాదన పాదాల దగ్గర గెలిపోయింది. అందుకే ఈ రోజు లక్షలు పెట్టి కోటాలు పెట్టినా ఒక్కడు మారు పొందట్లేదు. వేలు పెట్టి కోటాలు పెట్టి వేల కొద్ది జనాలు వచ్చినా ఒక్కడు మారట్లేదు. కాదు పెట్టితే పరిచయ విధానం ఏమైపోయింది చెప్పండి? మారిపోయింది. బర్నబాకు అర్థమైంది ఏంటంటే, ఇదిగో వారు ఆత్మతో పరిచయం చేస్తున్నారు, వారు భక్తితో సువార్త చేస్తారు, కాబట్టి నా ధనాన్ని దేవుని సేవకు ఉపయోగించాలని తనకు కలిగిన పొలాన్ని అమ్మి పేతురు దగ్గర తీసుకొస్తే పేతురు అన్నాడు అక్కడ పెట్టు. ఎక్కడ? అది పాదాల దగ్గర. అంతకుముందు కూడా చాలా మంది స్థలాలు అన్నారు, అంతకుముందు చాలా మంది ఆస్తులు అన్నారు, ఇల్లులు అన్నారు. చదవండి 32 వచ్చినాము. అమ్మిన గమనించి అపోస్తుల పాదముల దగ్గర పెట్టుచూ వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా మంది ఏమేశారంట? భూములు అమ్మేస్తారంట, చాలా మంది ఏమేశారంట? ఇండ్లు అమ్మేశారంట. కలిగిన వాటిని, వారికి ఏవైతే కలిగి ఉన్నారో వాటన్నిటిని అమ్మి తీసుకొని ఎక్కడ పెట్టారంట? అపోస్తుల పాదాల దగ్గర పెడితే వాళ్ళు ఆ డబ్బుతో దేవుని సువార్తను భారంగా చేశారు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. 2 చేతులు పైకెత్తుదామా. హల్లెలూయా. బర్నబాలో ఉన్న 3వ క్వాలిటీ ఏంటంటే అతడు దేవుని పరిచర్యకు ఇచ్చే మనస్సు కలిగిన వాడు. పోయిన వారు చెప్పండి దావీదు ఎంత బంగారం ఇచ్చాడు? నేను నీకు అసలు చెప్పాను. 6 లక్షల మడుగుల బంగారం, 82 లక్షల 50,000 కాసులు, 82 లక్షల 52,000 కాసులు. ఎంత ఇచ్చినాడు అంటున్నాడు. ఏమన్నాడు? ప్రభా నేను నీకు ఏమి ఇచ్చానయ్యా? నేను ఇచ్చింది ఎవరు? నీదే కదా. అసలు నేనంటూ ఉండాలంటే అది నీ వల్లే కదా. నేనంటూ రాసులయ్యానంటే అది నీ వల్లే కదా. నేనంటూ సంపాదించుకున్నంటే అది నీకు ఇచ్చిందే కదా. నీది నీకు ఇస్తున్నా అంతే, నాది నేను ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బర్నబాకు అర్థమైంది, దేవుని పరిచర్యలో నా హస్తం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని పరిచర్యలో ఇదిగో నా పేరు నిలబడాలి. ఎందుకు బర్నబా పేరు దేవుడు రాశాడంటే, కొన్నిసార్లు మనం అనుకుంటాము నా పేరు చెప్పొద్దని అంటాం. అవునండి, నేను ఇచ్చేది నా పేరు చెప్పొద్దు అంటారు. కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడా లేదా? చెప్పడా? యేసు ప్రభువు దేవుని మందిరంలో ఉండి ఆరాధన అయిపోయిన తర్వాత, వాయిద్యం అయిపోయిన తర్వాత కానుకలు పెడుతున్నారు, కానుకలు పాడుతున్నప్పుడు చాలా మంది పెద్ద వాళ్ళందరూ కూడా కానుక పెట్టిన కట్లేశారు. 10,000 20,000 కట్లేస్తూ ఉన్నారు. కానీ ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. దేవుడు చెప్పాడు కదా, ఈమె ఎంత వేసింది అన్నాడు. ఇక్కడ ఉన్న వారందరికంటే ఈమె ఎక్కువ వేసిందని చెప్పాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటే నా ప్రియమైన ఇచ్చే మనస్సు దేవుడు చూస్తున్నాడు. ఆమె అందరికంటే ఎక్కువ వచ్చింది అన్నాడు. చూస్తున్నాను అనుకోవచ్చు, నేను 10,000 ఇచ్చాను కదా, ఆమె 2 రూపాయలు ఇచ్చింది కదా. అక్కడ 2 రూపాయలు కాదు, ఆమెకు కలిగినదంతా ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇమ్మని చెప్పట్లేదు కానీ, నేను డబ్బు కోసం చెప్పట్లేదు కానీ, వారి మనస్సును చూడండి, పరిచర్య పట్ల వారి అంకిత భావాన్ని చూడండి. పరిచర్యలో నా పేరు నిలబడాలి, పరిచర్యలో నేను పారిభాగం ఉన్నవాలి. బర్నబా ఎందుకండి
పొలం అమ్మేసి ఇచ్చాయంటే ఆయన అర్థం ఏంటంటే ఇహలోక సంబంధం సంపాదించడం దానికంటే పరమును సంపాదించడం నాకు మేలుకరమైంది అనుకో. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకి ఎత్తుదామా? హల్లెలూయా. జాగ్రత్తగా ప్రియ దేవుడు. మూడవది అతడు దేవుని పరిచయం ఇచ్చే మనసు. నాలుగవది ఇతరులను చేర్చుకునే స్వభావం. ఏ స్వభావం చెప్పండి? ఇతరులను చేర్చుకునే స్వభావం. ఏంటో స్వభావం అంటే అప్పటికి అపోస్తలుడైన పౌలు మనకు తెలుసు సౌలుగా ఉన్నప్పుడు చాలా భయంకరంగా క్రైస్తవుని బాధపెట్టారు, చాలా భయంకరంగా క్రైస్తవుని హింసించారు. అయితే ఒక రోజు యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలుని దర్శించారు. దర్శించిన తర్వాత అతను మారు మనసు పొందిన తర్వాత బైబిల్ పట్టుకుని సువార్త చెప్తా ఉంటే ఈ అపోస్తలులు ఈ పేతురు యోహానులు పౌలు వస్తా ఉంటే పారిపోతూ ఉంటారు. అబ్బాయి వీళ్ళు మారు వేషం వేసుకుని బైబిల్ పెట్టుకుని మనం చెప్పడానికి వస్తున్న పారిపోతూ ఉండేవారు. పౌలని కూడా ఊరి నాయన నేను మారిపోయేదిరా, నేను దేవుడిని తెలుసుకున్నారా, నన్ను చూసి పారిపోతారంటే లేదు లేదు వీడు మహా తేడాగాడు, మనం చెప్పడానికి వేషం మార్చాడు, మనం చెప్పడానికి బైబిల్ పట్టుకుని వస్తున్నాడు అని చెప్పి పేతురు యోహాను అపోస్తలులు పారిపోతా ఉంటే బర్నబా ఒక్కడే ధైర్యంగా అపోస్తలుల పౌలు దగ్గరికి వెళ్ళి ఏంటి సంగతి, ఎందుకు బైబిల్ పట్టుకుని తిరుగుతున్నావంటే అప్పుడు సౌలు అన్నాడు, అయ్యా నేను ఒకప్పుడు క్రైస్తవుని హింసించాను, ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకంగా తిరిగాను, కానీ దానిలో ఒక రోజు ప్రభు నన్ను దర్శించాడు, ఆయన సేవకు నన్ను పిలిచాడు, ఆ రోజు నుంచి నేను ప్రభు వార్తను చెప్తున్నాను, ఇదిగో మీ ఓళ్ళు నన్ను నమ్మటం లేదు. అలా అన్నప్పుడు నా ప్రియ దేవుడు అప్పుడు బర్నబా చేసేది ధైర్యంతో అపోస్తలుల పౌలుని చేయి పట్టుకొని అపోస్తలుల దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇతగాడి చరిత్ర ఇది, ఇతను మునుపటి వాడు కాదు, ఇతను మునుపటి వ్యక్తి కాదు, ఇతగాడు మారిపోయాడు, త్రోవలో దేవుడితో మాట్లాడాడు, పాత వాటిని విడిచిపెట్టేస్తాడు, ఇప్పుడు నిజమైన యేసుక్రీస్తు కర్తృలో ఒక సాధనం వల్ల వాడబడుతున్నాడని ఆ పక్కన ఉన్న సౌలు అనబడిన పౌలును తీసుకుని వచ్చి అపోస్తలులతో చేర్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత గొప్ప మనసు. స్తోత్రం మాట. అయితే బర్నబా 9:20 ఓకే. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనంటే ఆ రోజు అపోస్తలులు ఏంటి సౌలు అనబడిన పౌలును చేర్చుకోకపోతే పౌలు ఏమైపోయి చెప్పండి వంటవాడు. అదే వాళ్ళేమో చేర్చుకోవట్లేదు. యేసు ప్రభు సువార్త చెప్పిన పేతురు గారు, యోహాను గారు, ఆంధ్రయ్య గారు నన్ను చేర్చుకోవట్లేదు. ఇంకా నేనెందుకు బైబిల్ పట్టుకోవడం, ఇంకా నేనెందుకు బైబిల్ పట్టుకొని సువార్త చెప్పడం, ఆయన బిడ్డలను పట్టించుకుందని చెప్పేసి ఒకవేళ ఆ రోజు సౌలు మన వెనక్కి వెళ్ళిపోయేవాడు. ఈ బర్నబా లేకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే ప్రియ దేవుడు దేవుని నమ్ముకున్న వారిని, కొత్తగా దేవుని నమ్ముకున్న వారిని, దేవుని మందిరానికి కొత్తగా వచ్చిన వారిని చాలా మంది పట్టించుకోరు. ఈడు వచ్చాడా, ఈడు నమ్ముకున్నాడా, ఈ పిల్లలు చేసిన అశోధ తప్ప బర్నబా వలె అతన్ని మన గుంపులోకి చేర్చుకునే స్వభావం మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్క వచ్చావా, వందనాలక్క, ప్రతి వారం రాక మానకక్క అని చెప్పేసి మొట్టమొదటి దేవుని ప్రేమను నువ్వు తెలియజేయాలి. దేవునికి స్తోత్రం. ఒక కొత్త వ్యక్తి దేవుని మందిరానికి వస్తే, ఒక నూతన వ్యక్తి ప్రభువు తెలుసుకుని మందిరంలో అడుగు పెడితే వారితో మాట్లాడాలి. అలా వచ్చిన అలా పోకూడదు, అందరూ మాట్లాడు. వందనాలక్క, వందనాలు తమ్ముడు, క్రైస్తవుడు, ప్రతి వారం వస్తూ ఉండు, నీకేమైనా అవసరం వస్తే నాకు ఫోన్ చేస్తూ ఉండు, నీకేదైనా కష్టం వస్తే నాతో మాట్లాడు, నేనున్నాను అని ధైర్యం చెప్పాలా. బర్నబాల వారిని ఓదార్చాలి. బర్నబాల సౌలును శిష్యుల యొద్దకు, అపోస్తలుల యొద్దకు నడిపించిన వాడు ఎవరు చెప్పండి? బర్నబా అని నడిపించాలి. అనేక మంది నడిపించాలి. సరైన వాక్యం ఉన్న చోటుకి, కొంతమంది వాక్యం లేని చోటు స్థలాల్లో ఉన్నారు చాలా మంది. సరైన వాక్యం కొన్ని సంఘాలు లేదు, వాళ్ళు ఎప్పుడు చాలా మంది బాధపడుతూనే ఉంటారు. చాలా సందర్భాలు ప్రసాద్ గారు, అలాగే ఆంధ్రయ్య గారు మేము వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భంలో కూర్చున్నప్పుడు అంటారు, మా పాస్ గారు పొద్దున ఎత్తారండి, మా పాస్ గారు అసలు టైం అయిపోయే వరకు అలాగే కూర్చోబెట్టారండి, మా కాలు పీకెత్తాయండి,
ఏం చెప్తాడు అతనికి అర్థం నాకే అర్థమవుదా అంటారు చాలా మంది. రాలేదు. అలాంటి వారికి సత్య సువార్త గురించి మనం బోధించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమైన వాక్యం వరకు వారికి బోధించాలి. స్వచ్ఛమైన వాక్యం వరకు వారికి తెలియజేయాలి. చెప్పకపోతే ఎంత చెప్తుంది? అస్తమానం ఒక్కొక్కటికి వెళ్తా అదే బాగుంది అనుకుంటు కదా. దానికంటే విలువైన, దానికంటే ఆరోగ్యకరమైన బట్టలు ఉంటే పక్కనే. కానీ నీకు తెలియనంతగా అదే గొప్పది అనుకుంటాం. కానీ తెలిసింది నీకు. పలానా హోటల్ మంచిది, పలానా రెస్టారెంట్ మంచిది నీకు తెలుసు. తెలిసిన వాళ్ళు ఏం చేయాలి? సపరేట్ తెలియదు చెప్పాలి. ఆయన ఇదే అనుకుంటున్నావా? ఇది కాదు, ఇంతకంటే స్వచ్ఛమైనది, ఎంతకంటే ఆరోగ్యకరమైన బోధన మా దగ్గర ఉంది. ఒక్కసారి వచ్చి పచ్చిక చోట్ల కంట కాపు ఏం చేస్తారంట, గొర్రెలు నడిపించినట్లు మనము కూడా ఏం చేయాలి చెప్పండి? కొన్ని అబద్ధ స్థలాలు ఉన్నాయి, కొన్ని అబద్ధ ప్రవచనాలతోనూ అబద్ధ బోధలతోనూ బైబిల్ వ్యతిరేకమైన విధానంతో కొన్ని సంఘాలు నడుస్తూ ఉన్నాయి. యేసు దేవుడు కాదని కొన్ని సంఘాలు, యెహోవాయే దేవుడు కొన్ని సంఘాలు, లేదు ఇదిగో తల్లి ఉంది మన అందరికి పరలోకం తల్లి ఆవిడనే వెంబడించాలని కొన్ని సంఘాలు. తెలుసు నీకు? ఈ మధ్యకాలంలో ఇంకా డిఫరెంట్ వాళ్ళు ఆదివారం ఆరాధన చేయకూడదు, శనివారం ఆరాధన కొంతమంది. నీకు తెలుసా? ఎన్నో భయంకరమైన బోధలు పుట్టుకొచ్చాయి. మరి ఇలాంటి వారందరికీ ఎవరు చెప్తారు? వారు తెలుసుకుంటారా? వారు తెలుసుకోరు. నువ్వే ఒక సాధనమై, నువ్వే ఒక నాయకుడివై, ఒక బర్నబావై వారికి బోధించి నిజమైన వాక్యం వైపు, సత్యమైన బోధ వైపు నువ్వు వారిని నడిపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ రోజు బర్నబా సౌలు నడిపించకపోతే సౌలు పరిచర్యలో వెనకబడిపోయేవాడు. ఎప్పుడైతే సౌలు నడిపించాడో ఇప్పుడు సౌలు ఈ బర్నబా కలిపి సువార్త చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు విషయం చెప్పనా? ఎప్పుడైతే సౌలు నడిపించాడు, బర్నబా సౌలు ఆ పేరు రాయబడి బర్నబా సౌలు. ఆ తర్వాత కొన్ని అధ్యాయం వచ్చేసరికి ఇప్పుడు మొట్టమొదటి పేరు ఎవరు వచ్చిందంటే పౌలు బర్నబా. అంతకుముందు బర్నబా సౌలు పేరు పౌలు అనుకోండి. బర్నబా పౌలు. కొన్ని అధ్యాయాలు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు కలిసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లా రాస్తాడంటే పేరు మార్చండి. ఫస్ట్ మీరు అవుతుంది పౌలు. ఇప్పుడు చెప్పండి, ముందు నమ్ముకున్న నీ పేరు మొదటి పిలవకపోతే, ముందు మందిరానికి వచ్చిన ముందు దేవుని సేవలో పరిచయంలో ముందుగా ఉన్న నీ పేరు మొట్టమొదటి పిలవకపోతే నీకు ఎంత బాగా కలుగుతుంది? ఆడు ముందు వచ్చాడా? అంటా నేను ముందు వచ్చానా? ఆడు బాగా ప్రార్థన చేస్తాడా? నేను బాగా ప్రార్థన చేస్తాను. ఆడు బాగా ప్రార్థన పడతాడా? నేను బాగా ప్రార్థన పడుతున్నాను. మనలో ఎంతో కొంత పైకి కనబడకపోయినా ఎంతో కొంత లోపల చిన్నపాటి అసూయ ఉంటుంది. కానీ అలాంటి అసూయ కూడా లేని వాడు ఎవరు చెప్పండి? బర్నబా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పౌలు పేరు ముందు వినబడుతున్నా సరే ఎక్కడ కూడా వెనకడికి వేయలేదు, పర్వాలేదు. ఇదిగో నేను నడిపిస్తున్నవాడు ముందు స్థానంలో ఉన్నాడు. నేను నడిపిస్తున్నవాడు ముందుకు వెళ్తాడు. కాబట్టి వెళ్ళగలుగుతుంది. అతను ఎంతవరకు వెళ్తాడో, ఎంతవరకు పరిచయం చేస్తాడో, ఎంతవరకు దేవుడి వరకు నలిగిపోతాడో నలిగిపోయి. ఎంత మంచి మనసు ఉంది. అలా వదిలేడు వర్ణం అంటే ఖండాలు తిరిగేశాడు పౌలు. సముద్రాలు తిరిగాడు. దేవుని కొరకు చచ్చిపోవడానికి కూడా వెనకడికి లేదు పౌలు. చెప్పడం గట్టిగా హల్లెలూయా. నేనేమంటానంటే మనం నడిపించిన వాడు, మనం ఏ వ్యక్తినైతే మారుస్తున్నామో, మనం ఏ వ్యక్తినైతే దేవుని మందిరం నడిపిస్తున్నామో వాడు మనకంటే దేవునికి గొప్ప కార్యాలు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కదా భక్తి, అది కదా బర్నబా అంటే. బర్నబా నడిపించిన పౌలు 14 పత్రికలు రాశాడు. బర్నబా ఎవరు రాశాడా? ఒక్క పత్రిక కూడా రాలేదు. మనం నడిపించినవాడు మనకంటే గొప్పగా ఉండాలి. మనం నడిపిస్తున్నవాడు మనకంటే ముందు దూసుకుని వెళ్ళిపోతున్నాడు. అబ్బా సబాస్ అనాలి. అంతేగాని నాకు నచ్చవచ్చు కొన్ని సంఘాలు ఉంటుంది. ఇది అన్ని సంఘాలు ఉండవు. కొన్ని సంఘాలు ఇది ఎక్కువ మాట్లాడుతున్నట్టు ఎక్కువ మాట్లాడుతున్నాడు. కాదు తగ్గు మనకు జాగ్రత్త. బర్ణం ఎలాంటి వాడు? పౌలు ముందుకు వెళ్ళిపోతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో బర్ణం ఆటంకపరచలేదు.
వెళ్ళనే ఏ మనసులో ఉండే, ఎలాంటి మనసులో ఉండే నా ప్రియ దేవుడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కోసం రా చెప్పండి? బర్నబ కొరకు, బర్నబ స్టోరీ, బర్నబ మొత్తం అతను ఇష్టం ఎంత రాశాడు. ఒకే ఒక్కడు ఉన్నాడు బైబిల్లో, బర్నబ. దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అసూయ లేదు వాడు. ఏ విధంగా చెప్పండి? చెప్పాలి. ఏం లేని వాడు? అసూయ లేదు. మంచి మనసు. రెండవ స్థానంలో ఉండడానికి మీ దేశంలో ప్రోటోకాల్ ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు మనం ఒప్పడిస్తే, ఒక ఎమ్మెల్యే మనం ఒప్పడిస్తే ఫస్ట్ ఎవరి పిలుస్తారు తెలుసుకొని మీకు? సర్పంచ్ పిలుస్తారు, తర్వాత ఎంపీటీసీ, ఒక లైవ్ ప్రోటోకాల్ ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ పిలవడం లోయెస్ట్ క్యాబినెట్ పిలిస్తే ఎలా చెప్పండి? రే నీకు తెలుసు అసలు క్యాబినెట్ ఇక్కడ ప్రోటోకాల్ అంటాం. రెండవ స్థానంలో ఉండడానికి కూడా అతగాడు ఇష్టపడిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటాను, అపోస్తలుల పౌలులో ఉన్న దర్శనాన్ని, అపోస్తలుల పౌలులో ఉన్న దేవుని పట్ల కసిని, అతని మీద పరిశుద్ధాత్మ యొక్క ఆ శక్తిని బర్నబా బాబుగా గ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రోత్సహించాడు. పాటలు బాగా పాడుతున్నాడు అనుకోండి, పాటలు బాగా పాడుతున్నాడు, నేనేం చేయాలా? ప్రార్థన బాగా చేద్దాం అనుకోండి, ఆ చెల్లి నువ్వు ప్రార్థించి ప్రోత్సహించాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు భాస్కర్ ప్రార్థన చేయమంటే నువ్వుగా చేయాలి, నేను చేయాలి, ఎవరు చేయాలి? నేనే చేయాలి అనుకో. ప్రోత్సహించాలి. ప్రార్థించేవారు ప్రోత్సహించాలి, పాటలు పాడేవారు ప్రోత్సహించాలి, దేవుని సువార్త పరిచయంలో ముందుకెళ్ళేవారు ప్రోత్సహించాలి. ఎంత గొప్ప తల్లి. అపోస్తలుల పౌలుని బాగుగా ఎదిగాడు బర్నబా. ఎదిగి వెళ్తున్నాడు, వెళ్ళే చేస్తున్నా చేయి. అసూయ లేదు. అతనిలో ఉన్న దైవత్వాన్ని, అతనిలో ఉన్న దేవుని పట్ల తృష్టిని చూశాడు. అందుకని ఈరోజు నా ప్రియ దేవుడు బర్నబా కొరకు మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇలాంటి వ్యక్తి బైబిల్ ఆయన చేసేది యోనాతాను. చెప్పండి, యోనాతాను రాజకుమారుడైనా ఏం మాట్లాడుతున్నారు? అవసరం రెండు చేతులు పైకి ఎత్తుదాం. ఎందుకు వచ్చాయి? ఎవరి పేరు? ఇప్పుడు పేజీలో చక్కగా వాక్యం ఉన్నాను, వాక్యం అని అడుగుతున్నాను. దశమంటలు ఇచ్చింది ఎదురు ఇస్తుంది. చెప్పండి గట్టిగా. రెండు చేతులు పైకి ఎత్తండి. అరే చెప్పండి గట్టిగా. అరే ఏం చెప్తున్నాను? యోనాతాను రాజకుమారుడు. ఇప్పుడు రాజు తర్వాత ఎవరు రాజాలి? యోనాతాను రాజాలి. సౌలు ఆరాధన ఏంటంటే నా కుమారుడు తర్వాత రాజు అవ్వాలి. 6 నా కుమారుడు రాజు అవ్వాలి. దేవుడు సంకల్పం ఏంటి? సౌలు తర్వాత రాజుగా దేవుడు దావీదును అభిషేకించాడు. అభిషేకించిన విషయము యోనాతాను తెలుసు, అభిషేకించిన విషయము సౌలు తెలుసు. అయినప్పటికీ దేవుని శాసనాన్ని, దేవుని నమ్మకాన్ని పక్కన పెట్టి సౌలు అంటున్నాడు నా కుమారుడే రాజు అవ్వాలి. ఎంత విచిత్రమైంది! ఈ విషయం ఎవరు తెలిసిందంటే యోనాతాను తెలిసింది. యోనాతాను దావీదుతో, దావీదా నేను రాజు అవ్వను కానీ నాకు తెలుసు నువ్వు రాజు అవడానికి అర్హుడవు. దేవుడిని అభిషేకించాడు, దేవుడిని ఎన్నుకున్నాడు. కాబట్టి మా నాన్న నిన్ను ఏమీ చేయలేడు, నేను మాత్రం నీకు సపోర్ట్ గా ఉంటాను. కూడా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏ రాజకుమారుడు ఇలా మాట్లాడగలడు? ఏ రాజకుమారుడు ఇటువంటి మాటలు చెప్పగలడు? నేనంటాను దైవికమైన మనస్సు కలిగిన వాడు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలడు. దేవునికి స్తోత్రం. దైవికమైన మనస్సు కలిగిన వాడు, దేవుని మనస్సు కలిగిన వాడే ఒకడు హెచ్చింపబడుతున్నప్పుడు, ఒకడు ముందుకు వెళ్తున్నప్పుడు, ఒకడు ఎదుగుతున్నప్పుడు వాడిని ప్రోత్సహిస్తారు. అలాంటి మనసు ఎవరో చెప్పండి? బర్నబాలో అక్కడ యోనాతాను. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి బర్నబా. అందుకే బర్నబాకి ఎన్ని పేర్లు ఇచ్చారు చెప్పండి అపోస్తలులు? ఎవరికైనా 2 పేర్లు ఉంటాయి. 3వ పేరు అంటే అది నిక్నేమ్ అంటారు, వినిపించిన పేరు అంటారు. కొంతమంది 2వ పేరు వినిపించిన పేరు అంటారు. అవునా కదా? ఎన్ని పేర్లుట? యోసేపు, బర్నబా, ఆదరణ పుత్రుడు, హెచ్చరించే పుత్రుడు. అబ్బా ఎన్ని పేరు చూడండి. అసలైన పేరు 5వ పేరు ఉంది. ఇది కదా నిజమైన పేరు.
ఇది కదా అద్భుతమైన పేరు. ఈ 4 పేర్లు కంటే, బర్నబా అనే పేరు కంటే, యోసేపు అనే పేరు కంటే, హెచ్చరించే పుత్రుడనే కంటే, ఆదర పుత్రుడనే కంటే 5వ పేరు అస్త్రశస్త్ర అనే పేరును ఆ రోజు బర్నబా చనిపోక ముందు పొందుకున్నాడు. ఏంటో తెలుసా? ఒక రోజు అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా గారు అంత్యోక్య వెళ్ళారు. అంత్యోక్యలో సువార్త చెప్పారు. సుమారు సంవత్సరం రోజులు అంత్యోక్యలో వారు వాక్యం చెప్తున్నప్పుడు, అంత్యోక్యలో వారు ప్రతిరోజు నడుస్తూ దేవుడి వాక్యం చెప్తూ వారు ఆ ఊరిలో ఒక సంవత్సరం పట్టుంటే అంత్యోక్యలో ఉన్న ప్రజలందరూ కూడా పౌలును బర్నబాను చూసి ఏమన్నా తెలుసా? వీరే నిజమైన క్రైస్తవులను పేరు పెట్టి కూడా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వీరు నిజమైన క్రైస్తవులు. అక్కడ రాయబడిన మాట చదువుతారన్నమాట. అపోస్తలుల కార్యము 11:22-23 వచ్చినాడు, చదువుతారుగా. వారిని కూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సహోదరుడు 26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించింది. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడి, ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు ఎవరనగా 25 వచ్చిన రాయబడింది. అతడును సౌలును వెతుకుడుకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోక్యను తోడుకొని వచ్చి. ఆ ఇద్దరు ఎవరంటే అపోస్తలుడైన పౌలును, చెప్పండి, బర్నబా. ఒక సంవత్సరం పాటు అంత్యోక్యలో ఉన్నారు. ఒక సంవత్సరం పాటు అంత్యోక్యలో దేవుని స్వార్థ చెప్తే అక్కడ ఉన్న ప్రజలు వారికి ఏమని ఉద్దేశం తెలుసా? వీరు నిజమైన క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం చూసిన వారు నిజ క్రైస్తవులు చెప్పగలగాలి. చెప్పగలరా? పేరుకే క్రైస్తవులు కానీ సోమవారులు ఎవరు చెప్పండి? అన్యులు. పేరుకే క్రైస్తవులు కానీ మనవారు ఎవరు చెప్పండి? అన్యులు. బర్నబా ఈ పేరు పొందుకున్న 5వ పేరు ఇతరు ఎవరు చెప్పండి? క్రీస్తుని వెంబడించిన నిజ క్రైస్తవుడు. ఎంత మంచి పేరు, ఎంత మంచి పేరు. అప్పుడే దేవుడు బిడ్డలా, సావైనా బ్రతికైనా, నష్టం కలిగిన సుఖము కలిగిన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోక ముందు బర్నబా లాంటి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందరో నేల ఆరిపోతా ఉన్నారు. భయంకరమైన యాక్సిడెంట్లు ఈ వారంలో కాకినాడ వచ్చిన భయంకరమైన యాక్సిడెంట్లు. మన ఊర్లో ముగ్గురు చనిపోయారు. భయంకరమైన యాక్సిడెంట్. ఈ రోజు కూడా తమ్ముడు వ్యవహారం పెట్టాడు. ఈ రోజు కూడా ఉపాధి కూలి పనిచేస్తున్న రోడ్డు పక్కన పనిచేసుకుంటూ టెప్పర్లారి వచ్చి వారందరూ గుర్తేసింది. సుమారు 5 వెళ్ళిపోయారు ఆఫీస్ స్పాట్ లో. మిగిలిన హాస్పిటల్లో ఉన్నారు. మన మరణము ఎలాగైనా రావచ్చు. ఇంటిలో ఉన్న మరణం వస్తుంది, బయటకు వెళ్ళిన మరణం వస్తుంది, కాలేజ్కి వెళ్ళిన మరణం వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా మరణం రాసి పెట్టుంటే ఖచ్చితంగా మరణం వస్తుంది. నేను మరణం గురించి చెప్పట్లేదు కానీ చనిపోకముందు నేను అంటాను, ఒక బర్నబా వలె మన మంచి పేరు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక బర్నబా లాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. సంఘము కొరకు పనిచేసే వ్యక్తి, పరిచయ కొరకు పనిచేసే వ్యక్తి, అనేకులు దేవుని మందిరానికి నడిపించే వ్యక్తి దేవుని కొరకు మంచి సాక్ష్యం పొందాడు. మొట్టమొదటి బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అనే మాట ఎక్కడైనా పడుతుంది. మీ బైబిల్ అంతా తిరగండి. ఆది కాలం నుంచి ప్రకటన వరకు తిరగండి. మొట్టమొదటి క్రైస్తవుడు అనబడి అనే మాట ఇక్కడే కనబడుతుంది. ఇంకెక్కడ కనబడుతుంది? ఫస్ట్ ఇక్కడే. జాగ్రత్త నా ప్రియ. అలాంటి పేరు మనకు ప్రభువునందు మృతులు ధన్యులు అని రాస్తారు. ఎవరు చెప్పండి? ఎప్పుడు రాస్తారు? చనిపోయినప్పుడు రాస్తారు. దేశంలో ప్రభువునందు మృతులు ధన్యులు. ఇంకా రాస్తారు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. ఇంకా రాస్తారు, చెప్పండి. ఇంకా రాస్తారు కదా, చచ్చిపోయే ముందు రాస్తారు కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మీద రాస్తారు. నేను అంటాను, ఈ పేరుకు చనిపోయినకి సంబంధాలు ఉండవు. రాసిన వాక్యానికి చనిపోయినకి సంబంధాలు ఉండవు. లేకపోయినా సరే రాస్తారు. ఏమని? ప్రభువునందు మృతులను రాస్తారు. నిజంగా ప్రభువునందు మృతులున్నారా? తాగి చనిపోయినాడు కూడా ప్రభువునందు మృతులు ధన్యులు. విశ్వ విడిగా తిరిగి ఏమిటి లెవర్ పాడు చేసుకుని, కిడ్నీలు పాడు చేసుకుని, జీవితాలు పాడు చేసుకుని, భార్యను సరిగా చూడక, పిల్లలు పట్టించుకోక రోడ్డు యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు కూడా రాస్తారు ప్రభువునందు మృతులు ధన్యులు. నేను అంటాను, నువ్వు చనిపోయిన తర్వాత నీకు పెట్టే క్యాష్ ఉంటుందే,
నువ్వు చనిపోయిన నీకు పెట్టే పేరు ఉంటదే, ఆ పేరుకు తగినట్టుగా మనం బ్రతుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉండాలని చెప్పండి. అది కదా క్రైస్తవ యూనిటీ, అది కదా విశ్వాసం అంటే. బర్నబా అలాంటి బ్రతుకాడు కాబట్టి దేవుని కొరకు ఒక వెలుగాడు. అట్టి లక్షణాలు మనము కలిగి ఉండాలని ఈ రాత్రి దేవుడు ఎందుకో కొద్ది మంది తీసుకొచ్చారు. ఈ వారికి మీకు అవసరం కాబట్టి దేవుడు నడిపించాడు. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగా తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం.